ఓకేనమ్మా, మన నెక్స్ట్ చాప్టర్ ఏంటి అంటే కాంప్లెక్స్ నెంబర్స్. సో కాంప్లెక్స్ నెంబర్స్ లో ఫస్ట్ ప్రాపర్టీస్ ఆఫ్ ఆర్గ్యుమెంట్, ప్రాపర్టీస్ ఆఫ్ కాంజుగేట్, ప్రాపర్టీస్ ఆఫ్ మాడ్యులస్ అవి బాగా తెలియాలి. ప్రాపర్టీస్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ అంటే ఆర్గ్యుమెంట్ ఈజ్ సిమిలర్ టు లాగరిథం. ఆర్గ్యుమెంట్ అంటే లాగరిథం ప్రాపర్టీస్ ఎరా. సో ఆర్గ్యుమెంట్ ఆఫ్ z1 z2 అంటే ఆర్గ్యుమెంట్ ఆఫ్ z1 ప్లస్ ఆర్గ్యుమెంట్ ఆఫ్ z2. log ab అంటే log a ప్లస్ log b. సో ఆర్గ్యుమెంట్ ఆఫ్ z1 z2 ఈజ్ ఆర్గ్యుమెంట్ ఆఫ్ z1 ప్లస్ ఆర్గ్యుమెంట్ ఆఫ్ z2. ప్రిన్సిపల్ ఆర్గ్యుమెంట్ కావాలి అంటే ప్లస్ 2n పై రాస్తారు. అలాగే ఆర్గ్యుమెంట్ ఆఫ్ z1 బై z2 అంటే సేమ్ లాగరిథమిక్ ప్రాపర్టీస్. log a బై b అంటే log a మైనస్ log b ప్లస్ 2m పై ఇఫ్ యూ నీడ్ ప్రిన్సిపల్ ఆర్గ్యుమెంట్. అలాగే ఆర్గ్యుమెంట్ ఆఫ్ z స్క్వేర్ అంటే m log a నే కదా. ఆర్గ్యుమెంట్ ఆఫ్ లాగరిథం ఆఫ్ a పవర్ m అంటే m log a. సో 2 ఆర్గ్యుమెంట్ ఆఫ్ z. సో ఆర్గ్యుమెంట్ ఆఫ్ z 0 ఎప్పుడు అవుతుంది? ఇది రియల్ యాక్సిస్, ఇదేమో ఇమాజినరీ యాక్సిస్ అని తీసుకుంటే ఫర్ ఎనీ నెంబర్ ఆన్ దిస్ పాజిటివ్ రియల్ యాక్సిస్ ఆర్గ్యుమెంట్ ఎంత అంటే 0 నమ్మ. ఫర్ ఎనీ నెంబర్ ఆన్ నెగటివ్ రియల్ యాక్సిస్ ఆర్గ్యుమెంట్ ఎంత అంటే పై. ఫర్ ఎనీ నెంబర్ ఆన్ పాజిటివ్ ఇమాజినరీ యాక్సిస్ దీనికి ఆర్గ్యుమెంట్ ఎంత అంటే π/2. ఫర్ ఎనీ నెంబర్ ఆన్ నెగటివ్ రియల్ యాక్సిస్, నెగటివ్ ఇమాజినరీ యాక్సిస్ దానికి ఆర్గ్యుమెంట్ ఎంత అంటే -π/2. ఓకేనా? సో ఆ పాయింట్స్ రాశారు. ఆర్గ్యుమెంట్ ఆఫ్ z 0 అయితే ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ z పాజిటివ్ రియల్ నెంబర్ అవ్వాలి, z పాజిటివ్ రియల్ నెంబర్ అయినా ఆర్గ్యుమెంట్ 0 అవ్వాలి. అలాగే z ప్యూర్లీ ఇమాజినరీ అయితే ఆర్గ్యుమెంట్ ప్లస్ ఆర్ మైనస్ π/2, ఆర్గ్యుమెంట్ ఆఫ్ z ప్లస్ ఆర్ మైనస్ π/2 అయితే z ప్యూర్లీ ఇమాజినరీ. సో ఆర్గ్యుమెంట్స్ ప్రాపర్టీస్ అనేవి సిమిలర్ టు లాగరిథమిక్ ప్రాపర్టీస్. నెక్స్ట్ ప్రాపర్టీస్ ఆఫ్ కాంజుగేట్ అండ్ మాడ్యులస్ రెండు కలిపి గుర్తు పెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ ప్రాపర్టీస్ అన్ని రాసామమ్మా. సో mod z ఈజ్ ఈక్వల్స్ టు mod z కాంజుగేట్. z కి దాని కాంజుగేట్ కి సేమ్ ప్రాపర్టీ, సేమ్ మాడ్యులస్. x ప్లస్ iy అయితే z కాంజుగేట్ ఎంత అవుతుంది? x మైనస్ iy కదా. సో ఆ రెండింటికి సేమ్ మ్యాగ్నిట్యూడ్ √x² ప్లస్ y². ఇది ఇంపార్టెంట్ రా. z ఇంటూ z కాంజుగేట్ ఎంత? mod z². z ఇంటూ z కాంజుగేట్ mod z². ఇది గుర్తు పెట్టుకోవాలి. అలాగే mod z1 అంటే దాన్ని యూని మాడ్యులర్ కాంప్లెక్స్ నెంబర్ అంటారు. mod z1 అయితే z కాంజుగేట్ ఎంత అవుతుంది అంటే ఈక్వల్ టు 1/z. mod z1 అయితే z కాంజుగేట్ ఈక్వల్ టు 1/z. ఓకేనా? తర్వాత z1 మైనస్ z2 హోల్ కాంజుగేట్ అంటే z1 కాంజుగేట్ మైనస్ z2 కాంజుగేట్. కాంజుగేట్ కి కొన్ని ప్రాపర్టీస్ సిమిలర్ టు ట్రాన్స్పోజ్ అంటే అన్ని కాదు. అంటే ట్రాన్స్పోజ్ లో z1 z2 హోల్ కాంజుగేట్ అంటే ఇక్కడ z1 కాంజుగేట్ ఇంటూ z2 కాంజుగేట్. ట్రాన్స్పోజ్ లో ab హోల్ ట్రాన్స్పోజ్ అంటే b ట్రాన్స్పోజ్ a ట్రాన్స్పోజ్ కదా. సో అదొక్కటి తప్ప జనరల్ గా అన్ని ప్రాపర్టీస్ సిమిలర్ టు ట్రాన్స్పోజ్. z1 z2 కాంజుగేట్, z1 కాంజుగేట్, z2 కాంజుగేట్, z1 బై z2 హోల్ కాంజుగేట్ అంటే z1 కాంజుగేట్ బై z2 కాంజుగేట్. ఈ ఫార్మ్ లో చాలా ఇంపార్టెంట్ అమ్మా, గుర్తు పెట్టుకోవాలి. దీన్నే ఇలా కూడా రాసుకోవచ్చు. mod z1 ప్లస్ ఆర్ మైనస్ z2 హోల్ స్క్వేర్ అంటే mod z1 స్క్వేర్, mod z2 స్క్వేర్, mod 2 mod ప్లస్ ఆర్ మైనస్ రాసాం కాబట్టి ఇక్కడ కూడా ప్లస్ ఆర్ మైనస్ రాద్దాం. mod z1 mod z2 cos theta. theta అంటే ఏంటి? theta is the angle between z1 and z2. theta is angle between z1 and z2. దాన్నే ఆర్గ్యుమెంట్స్ లో రాయాలి అంటే theta is argument of z1 by z2. theta is argument of z1 by z2. a ట్రాన్స్పోజ్ హోల్ ట్రాన్స్పోజ్ a అయినట్టు z1 కాంజుగేట్ హోల్ కాంజుగేట్ z అవుతుందమ్మా. If w equal to f of z, then w conjugate is f of z conjugate. ఇక్కడ ఆర్గ్యుమెంట్ ఆఫ్ z ప్లస్ ఆర్గ్యుమెంట్ ఆఫ్ z కాంజుగేట్ లాగరిథమిక్ ప్రాపర్టీనే కాబట్టి log a ప్లస్ log b అంటే z ఇంటూ z కాంజుగేట్. ఆర్గ్యుమెంట్ ఆఫ్ z ఇంటూ z కాంజుగేట్, z ఇంటూ z కాంజుగేట్ ఎంత? mod z స్క్వేర్. ఆర్గ్యుమెంట్ ఆఫ్ mod z స్క్వేర్. mod z స్క్వేర్ అంటే పాజిటివ్ రియల్ నెంబర్ అమ్మా. పాజిటివ్ రియల్ నెంబర్ కి ఏమని చెప్పాం? పాజిటివ్ రియల్ నెంబర్ అయితే దానికి ఆర్గ్యుమెంట్ ఎంత అవుద్ది? 0. సో ఆర్గ్యుమెంట్ ఆఫ్ mod z స్క్వేర్ ఈజ్ 0. సో ఆర్గ్యుమెంట్ ఆఫ్ z ప్లస్ z కాంజుగేట్ అంటే వాల్యూ 0 నమ్మ. సో దీస్ ఆర్ ద ప్రాపర్టీస్ ఆఫ్ మాడ్యులస్ అండ్ కాంజుగేట్. నెక్స్ట్ రొటేషన్ థీరం. రొటేషన్ థీరం నే ఏమని అంటారంటే కోనీస్ థీరం అని కూడా అంటారు. రొటేషన్ థీరం నే కోనీస్ థీరం అని అంటారు. దాని డయాగ్రామ్ చూడండి. సో ఇక్కడ వాళ్ళు ఏమి ఇచ్చారు? z3 మైనస్ z2 బై z1 మైనస్ z2 అని ఇచ్చారు కాబట్టి ఇది z3, ఇది z1, ఇది z2 అని తీసుకుందాం. ఇప్పుడు ఈ డైరెక్షన్ లో అంటే ఈ రెండింటి మధ్య యాంగిల్ రాయాలమ్మా. ఈ యాంగిల్ తీటా అనుకుంటే
లెట్ us డ్రా దట్ యాంగిల్ ఇన్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్, క్లాక్ కి రివర్స్ డైరెక్షన్ లో యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. అప్పుడు ఆర్గ్యుమెంట్ ఆఫ్ దీన్ని ఎలా రాయొచ్చు అంటే ఫైనల్ వెక్టర్ బై ఇనిషియల్ వెక్టర్ ఈక్వల్ టు తీటా. ఆర్గ్యుమెంట్ ఆఫ్ ఫైనల్ వెక్టర్ బై ఇనిషియల్ వెక్టర్ ఈక్వల్ టు తీటా. ఫైనల్ వెక్టర్ అంటే ఇక్కడ ఎంత z3 మైనస్ z2, ఇనిషియల్ వెక్టర్ అంటే ఎంతమ్మా z1 మైనస్ z2. సో ఆర్గ్యుమెంట్ ఆఫ్ z3 మైనస్ z2 బై z1 మైనస్ z2 ఈక్వల్ టు తీటా. దీన్నే మనం ఫామ్ దాన్ని ఏమంటారు యూలర్ ఫామ్ లో కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. z3 మైనస్ z2 బై z1 మైనస్ z2 ఒక కాంప్లెక్స్ నెంబర్ రాయాలి అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ దట్ కాంప్లెక్స్ నెంబర్ ఇంటూ e పవర్ i ఇంటూ ఆర్గ్యుమెంట్ ఆఫ్ దట్ కాంప్లెక్స్ నెంబర్. ఆర్గ్యుమెంట్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్ తీటానే కదా, e పవర్ i తీటా. సో అదే రాశారమ్మ ఇక్కడ, వేర్ తీటా ఇస్ ద యాంగిల్ బిట్వీన్ దోస్ టూ వెక్టర్స్ ఇన్ టేకెన్ ఇన్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్, నాట్ ఇన్ క్లాక్ వైజ్. క్లాక్ వైజ్ తీసినప్పుడు ఇది మైనస్ తీటా రాసుకుంటారు. ఓకేనా? సో ఇది కోనీస్ థీరం ఫార్ములా. ఇందులో ఇంకా రెండు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి ఏంటి అంటే ఇలా z1 z2 z3 ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అయింది అనుకున్నాము. ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అయితే ఆ z1 z2 z3 మధ్య రిలేషన్ ఎంత అంటే z1 స్క్వేర్ ప్లస్ z2 స్క్వేర్ ప్లస్ z3 స్క్వేర్ ఈక్వల్ టు z1 z2 ప్లస్ z2 z3 ప్లస్ z3 z1. ఇది గుర్తు పెట్టేసుకోవాలి. ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అయిందంటే దట్స్ ద రిలేషన్ బిట్వీన్ z1 z2 z3. అదే ఒకవేళ z1 z2 z3 ఇఫ్ దే ఆర్ ఫార్మింగ్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఎక్కడ ఉందో z2 దగ్గర ఉంది, దెన్ z1 మైనస్ z2 హోల్ స్క్వేర్ ప్లస్ z3 మైనస్ z2 హోల్ స్క్వేర్, z1 మైనస్ z2 హోల్ స్క్వేర్ ప్లస్ z3 మైనస్ z2 హోల్ స్క్వేర్ 0 అవుతుందమ్మా. అఫ్ కోర్స్ ఈ ట్రయాంగిల్ రైట్ యాంగిల్డ్ ఐసోస్లెస్ ట్రయాంగిల్ అయినప్పుడు రైట్ యాంగిల్ ఐసోస్లెస్ ట్రయాంగిల్ కూడా అవ్వాలమ్మా, రైట్ యాంగిల్డ్ ఐసోస్లెస్ ట్రయాంగిల్. అర్థమైందా? సో దీస్ ఆర్ ద 2 పాయింట్స్ విచ్ యూ నీడ్ టు రిమెంబర్ ఇన్ కోనీస్ థీరం ఆర్ రొటేషన్ థీరం. హోప్ యూ అండర్స్టూడ్ ఇట్. తర్వాత మనం నెక్స్ట్ స్లైడ్ కి మూవ్ అవుదాము. నెక్స్ట్ ఏంటి అంటే డీమోయివర్స్ థీరం. డీమోయివర్స్ థీరం అంటే కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటాని ఏమంటారు? కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటాని సిస్ థీటా అంటారు. సో సిస్ థీటా హోల్ పవర్ ఎన్ అంటే యూ కెన్ రైట్ ఇట్ యాజ్ సిస్ ఎన్ థీటా. సిస్ థీటా హోల్ పవర్ ఎన్ అంటే యూ కెన్ రైట్ ఇట్ యాజ్ సిస్ థీటా. సిస్ థీటా బిహేవియర్ ఎలా ఉంటుంది అంటే ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ లాగా ఉంటుంది. ఎందుకంటే సిస్ థీటా అంటే ఈ పవర్ ఐ థీటానే కదా, సిస్ థీటా అంటే ఈ పవర్ ఐ థీటా, అందుకని దాని బిహేవియర్ ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ లానే ఉంటుంది. సో అందుకనే సిస్ థీటా 1 ఇంటూ సిస్ థీటా 2 ఇంటూ సిస్ థీటా 3 అని ఉందనుకోండి, దిస్ యూ కెన్ రైట్ ఇట్ యాజ్ సిస్ థీటా 1 ప్లస్ థీటా 2 ప్లస్ థీటా 3. అర్థమైందమ్మా? సో దోస్ వర్ యువర్ 2 ప్రాపర్టీస్. నెక్స్ట్ క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీ. క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీ అంటే ఎక్స్ క్యూబ్ మైనస్ 1 ఈక్వల్ టు 0 కి రూట్స్ అమ్మా. ఈ రూట్స్ ఏంటి అంటే 1 ఒమేగా ఒమేగా స్క్వేర్. సో 1 జనరల్ గా 1 కిందే డినోట్ చేస్తాం. ఇది ఏమవుతుంది అంటే ఒమేగా, ఇది వచ్చేసరికి ఒమేగా స్క్వేర్. 1 ఒమేగా ఒమేగా స్క్వేర్. కొన్ని ప్రాపర్టీస్ ఆఫ్ ఒమేగా గుర్తుపెట్టుకోవాలమ్మా. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే 1 ప్లస్ ఒమేగా స్క్వేర్ 0. ఇంకోటి 1 ప్లస్ ఒమేగా పవర్ ఆర్ ప్లస్ ఒమేగా పవర్ 2 ఆర్ 0. ఎప్పుడంటే వెన్ ఆర్ ఈజ్ నాట్ ఈక్వల్ టు మల్టిపుల్స్ ఆఫ్ 3. సో ఆర్ ఈజ్ నాట్ ఏ మల్టిపుల్ ఆఫ్ 3 అయినప్పుడు అది 0 అనమ్మా. ఒకవేళ ఆర్ ఈక్వల్ టు 3k మల్టిపుల్ ఆఫ్ 3 అయింది అంటే 1 ప్లస్ ఒమేగా పవర్ ఆర్ ప్లస్ ఒమేగా పవర్ 2r ఎంత అవుతుంది అంటే 3. ఎందుకంటే ఒమేగా ఆర్ అనేది 3k కదా, ఒమేగా క్యూబ్ అంటే 1 కాబట్టి దిస్ విల్ బి 3. తర్వాత ఇంకొన్ని ప్రాపర్టీస్ ఏంటి అంటే ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలమ్మా, ఏ ప్లస్ బి ఒమేగా ప్లస్ సి ఒమేగా స్క్వేర్ మల్టిప్లైడ్ విత్ ఏ ప్లస్ బి ఒమేగా స్క్వేర్ ప్లస్ సి ఒమేగా. ఇది ఎంత అవుతుంది అంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ ఏబి మైనస్ బిసి మైనస్ సిఏ. అలాగే ఇది కూడా అడుగుతున్నారు, ఎక్స్ ప్లస్ వై ఒమేగా డైరెక్ట్ గా అడిగారు ఒక క్వశ్చన్. ఎక్స్ ప్లస్ వై ఒమేగా స్క్వేర్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ వై ప్లస్ వై స్క్వేర్. ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ వై ప్లస్ వై స్క్వేర్. ఓకేనమ్మా? నెక్స్ట్ ఇక్కడ లేదురా, విల్ రైట్ nth రూట్స్ ఆఫ్ యూనిటీ తర్వాత స్లైడ్స్ లో ఉన్నది ఎక్స్ప్లెయిన్ చేద్దాం. nth రూట్స్ ఆఫ్ యూనిటీ అంటే
దేనికి ఈక్వేషన్స్ అంటే దేనికి రూట్స్ అంటే x పవర్ n మైనస్ 1 ఈక్వల్ టు 0 కి రూట్స్ అమ్మా. జనరల్ గా ఇలా డినోట్ చేస్తారు, 1 ఆల్ఫా ఆల్ఫా స్క్వేర్ సో ఆన్ ఆల్ఫా పవర్ n మైనస్ 1. ఒమేగా అంటే క్యూబ్ రూట్స్ కి జనరల్ గా. సో దీన్ని ఆల్ఫాలో డినోట్ చేస్తారు. గుర్తుపెట్టుకోవాల్సిన ప్రాపర్టీ ఏంటంటే 1 ప్లస్ ఆల్ఫా స్క్వేర్ సో ఆన్ ఆల్ఫా పవర్ n మైనస్ 1 ఈక్వల్ టు 0. సో ఆన్ ఆల్ఫా పవర్ n మైనస్ 1 ఈక్వల్ టు 0. ఈ nth రూట్స్ ఆఫ్ యూనిటీలో ఒకటి గుర్తుపెట్టుకోండి అమ్మా, యూ టేక్ ఎనీ ఆల్ఫా పవర్ ఆర్, ఎనీ nth రూట్ ఆఫ్ యూనిటీ అదర్ దెన్ 1 కాకుండా ఏదైనా nth రూట్ ఆఫ్ యూనిటీ తీసుకుని దాన్ని ఏదైనా పవర్ కి రేస్ చేయండి. ఆల్ఫా పవర్ r1 అనుకున్నారు అనుకోండి, ఆల్ఫా పవర్ r1 హోల్ పవర్ k విల్ అగైన్ బి అనదర్ nth రూట్ ఆఫ్ యూనిటీ. అది గుర్తుపెట్టుకోవాలరా, ఎనీ పవర్ ఆఫ్ nth రూట్ ఆఫ్ యూనిటీ విల్ అగైన్ బి nth రూట్ ఆఫ్ యూనిటీ ఓన్లీ. సో nth రూట్ ఆఫ్ యూనిటీకి ఏ పవర్ చేసినా మళ్ళీ nth రూట్ ఆఫ్ యూనిటీనే వస్తుంది ఏదో ఒకటి. అంటే ఇది ఎగ్జాక్ట్ ఆల్ఫా పవర్ r1 రాదు, కాకపోతే ఆల్ఫా పవర్ r2నో ఏదో వస్తుంది. సో దాని మీద ఒక క్వశ్చన్ అడిగారు, దాని మీద క్వశ్చన్ ఇలా అడిగారమ్మా, ఇఫ్ ఆల్ఫా 1 ఆల్ఫా 2 సో ఆన్ ఆల్ఫా 23 ఆర్ 23rd రూట్స్ ఆఫ్ యూనిటీ అయితే ఇది అడిగారమ్మా, ఆల్ఫా 1 పవర్ 47 ఆల్ఫా 2 పవర్ 47 సో ఆన్ ఆల్ఫా 23 పవర్ 47 ఎంత అవుతుంది అని అడిగారు. అగైన్ యాజ్ ఐ టోల్డ్, ఆల్ఫా ఏ nth రూట్ ఆఫ్ యూనిటీని ఏ పవర్ ఏదో ఒక nth రూట్ ఆఫ్ యూనిటీనే వస్తుంది. దీన్ని పవర్ చేసినప్పుడు ఏదో nth రూట్ ఆఫ్ యూనిటీ, ఇది కూడా nth రూట్ ఆఫ్ యూనిటీ, ఇది కూడా nth రూట్ ఆఫ్ యూనిటీనే. సో ఎఫెక్టివ్ గా అన్ని nth రూట్స్ ఆఫ్ యూనిటీసే వస్తాయి కాబట్టి వాటి సమ్ ఎంత అంటే 0. సమ్ ఆఫ్ ఆల్ nth రూట్స్ ఆఫ్ యూనిటీ 0. సో దాని ఆన్సర్ డైరెక్ట్ గా 0. సో ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి, డైరెక్ట్ గా యూ కెన్ రైట్ ద ఆన్సర్ యాజ్ 0. ఓకేనమ్మా. సో ఇంకా కాంప్లెక్స్ నెంబర్స్ లో వేరే మోడల్స్ ఏమైనా ఉన్నాయి అంటే ఒకటి ఇదిరా, సపోజ్ nth రూట్స్ ఆఫ్ యూనిటీ ఉన్నాయి అనుకోండి. nth రూట్స్ ఆఫ్ యూనిటీ అంటే దేనికి x పవర్ n మైనస్ 1 ఈక్వల్ టు 0 కి రూట్స్. mth రూట్స్ ఆఫ్ యూనిటీ ఉన్నాయి అనుకోండి. mth రూట్స్ ఆఫ్ యూనిటీ అంటే x పవర్ m మైనస్ 1 ఈక్వల్ టు 0 కి రూట్స్. x పవర్ m మైనస్ 1 ఈక్వల్ టు 0 కి రూట్స్. ఇప్పుడు వీటికి కామన్ రూట్స్ ఎన్ని ఉంటాయి అని అడిగారు అనుకోండి. హౌ మెనీ రూట్స్ ఆర్ కామన్ ఫర్ బోత్ nth రూట్స్ ఆఫ్ యూనిటీ అండ్ mth రూట్స్ ఆఫ్ యూనిటీ. nth రూట్స్ ఆఫ్ యూనిటీ mth రూట్స్ ఆఫ్ యూనిటీలో కామన్ ఎన్ని ఉంటాయి అని అడిగితే కామన్ రూట్స్ ఎన్ని ఉంటాయి అంటేనమ్మా HCF ఆఫ్ m, n. HCF ఆఫ్ m, n జనరల్ గా ఇలా అడుగుతారు. హౌ మెనీ 10th రూట్స్ ఆఫ్ యూనిటీ ఆర్ ఆల్సో 15th రూట్స్ ఆఫ్ యూనిటీ అని అడిగారు అనుకోండి. అప్పుడు ఏమవుతుంది, HCF ఆఫ్ 10, 15 ఎంత ఉంటే అంత, ఎంతది 5. ఓకేనమ్మా. సో అదొకటి గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే అలాంటి క్వశ్చన్ అడిగారు. డిస్టింక్ట్ సొల్యూషన్స్ ఆఫ్ ఇది అడిగారమ్మా, x పవర్ 11 మైనస్ x పవర్ 7 ప్లస్ x పవర్ 4 మైనస్ 1 ఈక్వల్ టు 0. అంటే ఇక్కడ ప్రాబ్లమే లేదు అసలు. డిస్టింక్ట్ రూట్స్ అంటే ఆబ్వియస్గా ఇది ఎంత అవుతుంది, x పవర్ 7 కామన్ తీస్తే x పవర్ 4 మైనస్ 1 ప్లస్ 1 ఇంటూ x పవర్ 4 మైనస్ 1 ఈక్వల్ టు 0 అని వస్తుంది. సో x పవర్ 7 ప్లస్ 1 ఈక్వల్ టు 0, x పవర్ 4 మైనస్ 1 ఈక్వల్ టు 0. దీంట్లో ఎన్ని ఉంటాయి, 7 ఉంటాయి. దీంట్లో ఎన్ని ఉంటాయి, 4. ఎలాగో ఒకటి రెండు యూనిటీకి ఎంత పవర్స్ కాదు కదా, nth రూట్స్ ఆఫ్ యూనిటీ కాదు. ఒకటి nth రూట్స్ ఆఫ్ -1, ఇంకోటి nth రూట్స్ ఆఫ్ యూనిటీ. ఇందులో 7, 4 కాకపోతే కామన్ ఒకటి ఉందమ్మా. ఏది కామన్, ఇక్కడ -1 వస్తుంది, ఇక్కడ కూడా -1 వస్తుంది. కామన్ ఉంది కాబట్టి అది ఒక్కసారి కౌంట్ చేయాలి. సో 7 + 4 - 1 10. సో అలాంటి క్వశ్చన్స్ కూడా అడుగుతారు. సో ఈ క్వశ్చన్స్ అడుగుతారు. సో కంపల్సరీ అవి కూడా చూసుకోండి. సో ఈ స్లైడ్ లో ఉన్నవి ఏంటి అంటే జామెట్రికల్ ప్రాపర్టీస్ రా. అంటే ఇవి z1 z2 అనే కాంప్లెక్స్ నెంబర్స్ యూ కెన్ కన్సిడర్ దెమ్ యాజ్ పొజిషన్ వెక్టర్స్ కాబట్టి డిస్టెన్స్ ఫార్మ్ లో వస్తుంది. డిస్టెన్స్ బిట్వీన్ దోస్ 2 పాయింట్స్ mod z1 - z2. ఇంటర్నల్స్ డివిజన్ ఆఫ్ ఫార్ములా, ఎక్స్టర్నల్ డివిజన్ కి ఒక ఫార్ములా, రైట్. గుర్తు పెట్టుకోవాల్సినవి ఈ మూడు గుర్తు పెట్టుకోవాలరా. దీన్ని z - a z - b అన్నారు కానీ ఇలా గుర్తు పెట్టుకోండి. mod z - z1 ఈక్వల్ టు
mod z మైనస్ z2 అయితే లోకస్ ఆఫ్ z ఏమవుతుంది అంటే పర్పెండిక్యులర్ బైసెక్టర్ అవుతుందమ్మా. లోకస్ ఆఫ్ z ఈస్ పర్పెండిక్యులర్ బైసెక్టర్. అందుకే ఇక్కడ కింద రాయండి, కింద చూడండి, k1 అయితే పర్పెండిక్యులర్ బైసెక్టర్. k1 కాకుండా ఏ నెంబర్ ఉన్నా, అఫ్ కోర్స్ 0 కాకపోతే, k1 కాకుండా ఏ నెంబర్ ఉన్నా దెన్ లోకస్ ఆఫ్ z ఈస్ సర్కిల్. సో ఇది కూడా అడుగుతారు, mod z మైనస్ 2 బై mod z మైనస్ 4 ఈక్వల్ టు 3. లోకస్ ఆఫ్ z క్యాన్ బి స్ట్రైట్ లైన్, సర్కిల్ అని అలా డైరెక్ట్ గా ఆప్షన్ అడుగుతారు. సో అది గుర్తు పెట్టుకుంటే బెటర్. mod z మైనస్ z1 బై mod z మైనస్ z2 ఈక్వల్ టు k, దెన్ లోకస్ ఆఫ్ z ఈస్ సర్కిల్. ఆర్గ్యుమెంట్ ఆఫ్ z థీటా అయింది అనుకోండి. ఆర్గ్యుమెంట్ ఆఫ్ z థీటా అంటే ఈ లైన్ మీద ఉన్న అన్ని పాయింట్స్ కి ఆర్గ్యుమెంట్ ఆఫ్ z ఎంత అంటే థీటా నేరా. సో అందుకని ఆర్గ్యుమెంట్ ఆఫ్ z రిప్రజెంట్స్ ఏ రే, మొత్తం స్ట్రైట్ లైన్ కాదు, ఓన్లీ రే emanating or starting from the origin inclined at an angle theta to the x axis. సో ఈ మూడు గుర్తుపెట్టుకోవాలమ్మా, రైట్. నెక్స్ట్ దిస్ ఈజ్ అబౌట్ కాంప్లెక్స్ నెంబర్స్. కాంప్లెక్స్ నెంబర్స్ లో మాక్సిమం కవర్ అయిన ఇంకో ఈ ఫామ్ లో కూడా గుర్తుపెట్టుకోండి అమ్మా. i పవర్ 4k ప్లస్ i పవర్ 4k ప్లస్ 1 ప్లస్ i పవర్ 4k ప్లస్ 2 ప్లస్ i పవర్ 4k ప్లస్ 3. ఇది ఎంత అవుతుంది అంటే 0 అవుతుంది అమ్మా. i పవర్ 4k ప్లస్ i పవర్ 4k ప్లస్ 1 ప్లస్ i పవర్ 4k ప్లస్ 2 ప్లస్ i పవర్ 4k ప్లస్ 3 ఎంత అవుతుంది అంటే 0 అవుతుంది. సో కన్సిక్యూటివ్ పవర్స్ 4 ఉన్నాయి అంటే వాటి సమ్ ఎంత అవుతుంది అంటే ఐకి కన్సిక్యూటివ్ గా 4 పవర్స్ ఉన్నాయి అంటే వాటి సమ్ 0 అవుతుంది. సో ఈ క్వశ్చన్ అడిగారమ్మా, సిగ్మా ఆర్ ఇస్ ఫ్రమ్ 0 to 440, i పవర్ ఆర్ ఎంత అని అడిగారు. i పవర్ ఆర్ ఎంత అని అడిగారు. ఇక్కడ ఎన్ని టర్మ్స్ ఉన్నాయరా? టోటల్ 441 టర్మ్స్ ఉన్నాయమ్మా. 0 to 440లో 441 టర్మ్స్ ఉన్నాయి. సో అందులో 440ని సపరేట్ చేద్దాం, ఎందుకంటే 440ని యూ కెన్ పేర్ దమ్ యాజ్ 4444 కింద పేర్ చేయొచ్చు. ఆ 444 కింద పేర్ చేసినప్పుడు వాటి వాల్యూస్ ఎంత అవుతాయి? 0. 4 కన్సిక్యూటివ్ పవర్స్ ఉంటే వాటి సమ్ 0. ఈ 440 టర్మ్స్ సమ్ 0. ఇంకొకటి 1 టర్మ్, ఆ లాస్ట్ టర్మ్ ఒకటే మిగులుతుందమ్మా, i పవర్ 440. i పవర్ 440 అంటే 1. సో డైరెక్ట్ గా రాసేయచ్చు, ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ దట్ జీపీ ఆ ఫార్ములాలన్నీ యూజ్ చేయకుండా డైరెక్ట్ గా రాసేయచ్చు. సమ్ ఆఫ్ 4 కన్సిక్యూటివ్ పవర్స్ ఆఫ్ i ఏమవుతుంది అంటే 0 అవుతుంది. అది గుర్తు పెట్టుకుంటే ఓకేనామా. దట్ ఈస్ అబౌట్ కాంప్లెక్స్ నెంబర్స్.